హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చికెన్కి మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, అలాగే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం అంతా బాగా పట్టించేసాక ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఒక 10 minutes వరకు పక్కన పెట్టేద్దాం. అంత లోపల మనం ఒక కడాయి వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం దీంట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా ఆకులు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, కాసేపటి తర్వాత ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత చూస్తే ఇక్కడ చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, టమాటో ఒక 2 tomatoes గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ టైంలో మీకు ఉప్పు, కారం అవన్నీ తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చికెన్ కర్రీ. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.